చూస్తున్నాం బాబాయ్. ఓకే నీ ఇష్టం. అది ఇప్పుడే సవాల్ చెప్తే ఏలా అన్నట్టు అలాగే బాగా మోహం కడుతున్నాడా తీస్తున్నాడు మరి ఫోటో తీస్తున్నాడా ఇంటర్వ్యూ తీసుకుందాం మా ఇది కావచ్చు అంటే కాఫీ విత్ కరణ్ లాగా మావయ్యతో ఇంటర్వ్యూ కింద బయట మావయ్యతోనే మొదలు పెడదాం. టేబుల్ అయితే కావాలి కదా. చెప్పు ఒక మెసేజ్ ఏదైనా ఒక మెసేజ్ లైఫ్కి సంబంధించి లైఫ్లో హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి? ఏవో క్లాస్ చేయడానికి మొదలు పెట్టిస్తాం. మనిషికి ఇంపార్టెంట్ క్లాస్ మాట మీద నిలబడటం చెప్తుండే కదా. అది ఇంపార్టెంట్ మనిషికి టైం రాజకాలం టైం టైం ఇప్పుడు మనం ఈ టైం కావాలంటే ఆ టైం పోవాలి. కాస్త ముందు చేసినా కానీ అది మాట్లాడతలేదు. మిస్ అవుతుంది ఏదైనా ముందుకు కావచ్చు వెనక్కి కావచ్చు తర్వాత కానీ మనం అనుకున్నది ఈయనకైతే వస్తుంది, ఈమెకి చెప్పొద్దు. ఆటోమేటిక్గా టైం చేయడం మాట మీద ఉండటం. మాట మీద కృష్ణారెడ్డి ఎట్లయినా పోతుంది 8:30-9 కల్లా పోతుంది. నాలుగు పోవాలనుకుంటున్నా పోవాలి 201 బస్ స్టాండ్లో ఉండాలి 201 వాళ్ళు పెడుతున్నారు. చాలా సార్లు అనుకోకూడదు అనుకున్నప్పుడు అనుకుని చేయవలసింది అందులో ఆవుపాలు మీ అంటే అసలు ఎక్కువ ఎక్కువ మంది లేరు. మన పార్కింగ్ అటు ఖాళీ అయితే చాలు. ఒక సైడ్ పెట్టేసారు పెద్దవాడు ఈ పార్కింగ్ రామరెడ్డి సార్ నరసింహ సార్ పార్కింగ్ మనకు తేడా ఏంటంటే ఆయన టెన్షన్ బయట ఎక్స్ప్రెస్ చేస్తాడు. అప్పుడు ఆ టైం ఎక్కువ వస్తుంది. ఏంటంటే ఎండ రాదు. బయలుదేరి ఎండ వస్తలేదు. ప్రిపేర్ అయిపోతుంది. ఆయన బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాడు. అదే చూస్తాం ఎన్నికలు అయితే చూద్దాం మనం కూడా అదే టైం ఆయన మనకంటే ఎన్నడూ ముందు పోయింది. కాదు ఎన్నడూ చేయరట మీరు మొదలు పెట్టుకుని ఎందుకు చేయడం? అసలు మా అంత సక్సెస్ మేము లేకుండా సక్సెస్ఫుల్ నల్ల ఉంది కదా. సక్సెస్ఫుల్ చేసుకుంటారు డెడ్ చేస్తే ఎట్లా అంటే ఆయన వాళ్ళ అవసరానికి మళ్ళీ మూత పెట్టడమే అంతే ఇక కళ్ళు మండుతున్నాయి అందరు కడుక్కుంటుంటాయి. మేము ముందర కారు కడిగితే కళ్ళు అట్లా చెప్పి మేము చేయలేదు. ఇప్పుడు మేము మా టైం ప్రకారం పెట్టించింది ఆయన. అది నల్ల మేము మా టైం చెప్పారు నేను పాటించబట్టి వచ్చింది ఆయన ఇంట్లో నల్ల ఇచ్చి పెట్టింటాయి. కానీ మీరు మధ్యలో పాటించనుకోండి మేము పాటించకపోవడం అది మాట్లాడదాంలే. అది దేవుడు పాటిస్తారు. మీకు బాగుంది తేడా ఏంటంటే మూలకు పెట్టించితే మట్టిలో కోసం అని చెప్పి దిక్కుడు మనుషులు అస్సలు నొప్పించండి చూడండి అస్సలు నొప్పించండి జరుగునాక రారాదు. అస్సలు నొప్పిస్తారు మీరే నొప్పిస్తారు అసలు అది నిజమో ఓదో రాష్ట్రం కదలే కానీ బాబాయ్ చెప్పేది ఎట్లుందంటే బాబాయ్ చెప్పేదే రైట్ అన్నట్టు అనిపిస్తుంది. లాయర్ కదా లాయర్ కదా అందరూ అడిగారు మన 7వ తరగతి పేరు జీవితాన్ని కాచి పడవచ్చు. సినీ ముందు మీరు పిల్లలు కరెక్టే కానీ చెప్పగలిగే ఇది ఉండాలి మనిషికి. టాక్ పవర్ ఉండాలి. టాక్ పవర్ లేనప్పుడు దాన్ని విశ్లేషణ చేసి చెప్పగలిగేటట్టు ఇది మనసులో ఉంటుంది మ్యాటర్ కానీ చెప్పడం రాదు. దానికి ఒక పిక్చర్ చేయటం అందులో సుతాహగా తెలియగలవాడు గుడ్ మార్నింగ్ చెప్పగలవాడు లాయర్ కాబట్టి సంతృప్తితో మొత్తం వాడి వాటి చిన్న మార్పు ఏంటంటే 7:30కే ప్రిజనర్లో ఉండేవాడు కదా. అట్లనే భోజనం కూడా 11:30కి వద్దు 12:30కి పంపించండి. అందరు అలసిపోయారు. ఎవడు లేచి తినే పరిస్థితులు లేవు. వ్యవసాయం చేసేటప్పుడు కూడా 3ంటికి మనం పోవాలంటే 3ంటికి పోవాల్సింది అంత తప్పదుగా. అది టైం మెయింటైన్ చేసేది
ఇస్తాను అంటే కానీ ఇప్పుడు ఎవరికైనా సరే. మాకు ఇంకా ఈరోజు ఏదైనా సరే, సచిన ఈ మాట అంటే కథ లేదు. దూరం నుంచి రావాలి మరి బ్రదర్స్. అది అయ్యేదాకా ఇప్పుడు తినడానికి లేదు. అందుకని 8:30కి వస్తే కామన్ గా అటు ఇటు టైం మీ సరిపోతుంది. జీవితం వేరు మా జీవితం ఆ, అంతే చాలు 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 చాలు. మనకు 4 టేబుల్లు సరిపోతాయి కదా. దాన్ని సెట్ అయింది. దాని గురించి వాడికి ఇస్తానని నేను వాగ్దానం చేస్తుంది చోట ఇప్పుడు మళ్ళీ అది సెట్ అయిపోయింది. నగరంలో భారీ వర్షం శనివారం రాత్రి గొడుగు నీడలో ఎవరు నీ ఒక్కడి ఇష్టం కాదు కదా. భారీ వర్షం పడుతుంది అన్న. నీకు ఇంకా ఛాన్స్ రాలేదు. సో చిన్నప్పుడు ఏమో ఎక్కువ మెయిన్ పొలం పనుల చేసేది నేనేది నేను అసలు మొత్తం పొలం పనిలే. అంతే. అసలు రాత్రి కూడా 12ంటికి వచ్చేది. కాలం రాకముందు నమస్కారం అండి, రామస్వామి గారు. పొలం పనులకి ఎందుకు దిగావు? ఐశ్వర్య అపార్ట్మెంట్ నుంచి పొలం పనులు మాట్లాడుతున్నాను. కారణం ఏంటంటే నేను అదే చెప్పిండి కానీ మా వాడు అంతే, జర సెవెంత్లో మీకు వీలైనంత తొందరగా చేయండి. మా నాయన పిలిచి ఏదో అడిగాడు. ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఏదో పర్వాలేదు. ఏదో అడిగితే మనకి 8:30 లోపు వస్తే చాలు. చెప్పండి. లైవ్ వస్తున్నది అమెరికాలో. అమెరికాలో వస్తుంది. ఏమంటావు? చెప్పలే. చెప్పబోయేసరికి సరే, పక్కనే అక్కడ మా క్రాఫ్ట్ టీచర్ మళ్ళా మధ్యాహ్నం 2:30 పక్కనే నన్ను చేపట్టుకుని వాడి దగ్గర తీసుకుపోయి ఏందని వీడు ఒక్కడ చెప్పటం లేదు, గాడిద మరి ఏంది వీడు ఎంత చదువుతున్నాడు ఏంది అని అడిగాడు. అంటే ఈ గాడిద కూడా బడికి కూడా సరిగ్గా రాడండి, వీడు అనవసరంగా చదివిస్తున్నాడు, బడగొట్టకు పెట్టండి అన్నాడు ఎవరైనా రంగారావు సార్. ఓ మిస్టరీ రంగారు. నీ లైఫ్ మార్చేసాడు ఆయన. నిజంగా మార్చింది రంగారావు సార్. మా నాన్న వేరే బొరకట్టకు పోరా అన్నాడు. ఇక మన అప్పుడే ఉంది చది కట్టుకొని పోయి చెట్టు కింద బీట్లో తోలటము 12 ఎకరాల బీట్ ఉంది, అందులో తోలటము, శుభ్రంగా చెట్టు కింద కూర్చోవటం, 4 కాంగని మన్నీటి బుట్టలు కట్టుకోవటం, ఇంట్లో రావటం, శుభ్రంగా ఆడుకోవటం, హాయి ఉంది ప్రాణం. దాన్ని కలవడం పడ్డాం. ఆయన ఏమనుకున్నాడో ఏమో మరి, అసలు 2 రోజులు పనిష్మెంట్ ఇస్తే దానికి వస్తాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో. నేను అది ఇష్టంగా చేశా. అలవాటు పడేసరికి దానికి కంటిన్యూ చేశాను. అదేమైంది, నేను ఉప్పు నుడుకోక ఆ బరగొట్ట కాసుకుంటూ పక్కన అరకలు దున్తుంటే అరక పట్టుకుని దున్నుతుండేది. మా పొలాలే దున్నుతుండేది మంచిగా బురద అరకలు దున్నటం. అప్పుడు బురద అరకలు దున్నటం మహా కష్టం. బురద అరకలు దున్నేది అని చేసేది. నన్ను ఏం చేశారు, ఒక సీజన్ పోగానే 2వ సీజన్కు అక్కడికి పెట్టి జరగని పని చేసి అరకు పెట్టేసరికి ఇక శుభ్రంగా వాడి నుంచి నా జీవితం వ్యవసాయం పని చేసేంత వరకు కూడా అసలు నాడు కూడా నేను వ్యవసాయానికి పోకుండా రోజులేదు. అంత ఇదిగా చేశాను అన్నమాట. సో ఏదైనా మా ఇష్టం లేదు లేదా చేసేది ఏదైనా ఇష్టంగా చేస్తాడు. కాదు, ఇష్టమైతే నాకు పని చేస్తాను. ఇష్టమైతే అవునమ్మా. అంటే మెల్లగా చెప్పాను ఒప్పియా లేదు, రంగారావు లెవెల్లో షాప్ లో ఈ షాపులు కూడా అంతేనా, ఉదయం 8ంటికి పోయేది, 6 ముందు 6ంటికి పోయేది, కథం మధ్యాహ్నం 2ంటికి వచ్చి అన్నం తిని ఎమ్మటే మళ్ళీ శాంతి సీరియల్ ఆ సైకిల్ మీద కదా శాంతి సీరియల్ వచ్చేది, అన్నం సీరియల్ తినేది, వచ్చేలోపు అన్నం తింటే టీ తాగటం కాదు. అన్నం తిని అన్ని టీ పెట్టిన ఒక్క నిమిషం పండుకోండి, పడుకోగలి నేను నిద్ర పట్టేది, పడుకోండి అంటే పడుకుంటే నిద్ర పెట్టేది, టీ అయింది లేవనంటే లేచేది, టీ తాగేది వెళ్ళిపోయేది. ఇప్పుడు అవును పట్టకపోతే అప్పుడు పట్టుతారు. బుద్ధిమంతుడు వేళ అప్పుడప్పుడే కోతి పనులు చేస్తున్నావు కదా. నేను ఎప్పుడు కొన్ని పనులు చేయలేదు. తెలిసి అయితే నేను ఒకళ్ళని బాధ పెట్టి పనులు చేయలేదు. తెలవక నేను చేసిన పనులలో మావయ్య దగ్గర లేదంటే పాపం అందరికి మంచిగా కోరుకుంటాం. దాంట్లో అందరు బాగుండాలని కోరుకుంటాం. మరి మేము అందరం అందుకే కదా ఇప్పుడు అందుకే కదా కాస్త నేను ఎవరో చూస్తాం ఆ ఇంట్లో వచ్చుగాడు ఇంకేమన్నా అంటాము మేము. దా బాబాయ్ కూర్చో. మేము అక్కడికి అనుకుంటుంటాం కాస్త ఈ ఒక్క విషయంలో మనం ఇంకా సైడ్ తిప్పుతుంది అటేరా లేదంటే ఏం చార్జ్ వైష్ణవికి ఇచ్చాను నేను. కూలర్ మీద పెట్టావు నా అత్తయ్యతోట. నీకు ఇంకో విషయం తెలుసా, మావయ్య 7th ఫెయిల్, అత్తయ్య 7th పాస్. అవునా? నేను 7th
నాలెడ్జ్ కోసం నా 3 సార్లు చదివా, ఆమె ఒక్కసారే చదివింది. స్టాండర్డ్ కోసం పిల్లగాళ్ళకి ఇది చెప్తాను. స్టాండర్డ్ అది కాదు ఇందనక బాబాయ్ లాయరు బాగా విశ్లేషిస్తాడు చెప్తాడు అన్నావు, నాకు రాదన్నావు, ఇప్పుడు బాగానే చెప్తున్నావు చూడు మరి. అనుభవం. నేను అందుకే ఏమన్నట్టు ఆయన జీవితాన్ని రంగనిచ్చాడు అనుభవం నేర్పిన పాఠం అది. ఎవరికి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటాడు నేను తీసుకోను కూర్చొని. నువ్వు తీసుకోండి. వాడే తీసుకుంటాడు. నేనే తీసుకుంటాను రాపిని. అయితే ఇవ్వను. కాఫీ తీసుకొని ఉంటాం కాదు అన్నా బిజీ. శ్రీనటి ఆర్తి అగర్వాల్ శ్రీనటి ఆర్తి అగర్వాల్ ఎండింగ్ వరకు చూస్తాను. ఏమైంది? చచ్చిపోయిందా లావు తగ్గి ఆపరేషన్ అట. అయ్యో అయ్యో అమెరికాలో చచ్చిపోయింది. నిన్న మధ్యాహ్నం బాగానే చేస్తాను. అదేనా నిన్న వాళ్ళు అనుకుంటున్నారు శ్రావణి శరణ్య వాళ్ళు పేరున్న నటి. ఏదో ఆర్తి అగర్వాల్ అని అనుకుంటున్నారు. మా ఇంటి పక్కన ఒక కొట్టు ఉంది. వాడు 150 కిలోలే ఉంటాడు. వామ్మో. ఉంటాడు. ఆ. వాడు ఒక 50 కిలోలు తగ్గాడు. తీయాలి. ఇక్కడ పక్కన హాస్పిటల్. తీయే. వాడు పేపర్లో ఫోటో గిటో ఇచ్చి అదే. చాలా గొప్పగా సక్సెస్ అయింది ఆపరేషన్ అని రాశారు. ఇక్కడే మన పెట్టలేదు అవతల గేట్ పక్కన అనుకొని సెక్షన్ ఆపరేషన్ ఇక్కడ చేయడం వల్ల 50 కిలోలు తగ్గాడు. 150 నుంచి 100కి వచ్చాడు. మళ్ళీ పెరగకుండా ఉండాలి. ఏం చేస్తాడు వాడు మళ్ళీ కొట్టాడు నాకు వచ్చినది. మెక్కకి కూడా ఇప్పించింది. ఏంది అదే. ఏది ఇగో ఈ అదే క్రాస్ వర్డ్. కనపడుతుంది ముందరేసుకుని కూర్చొని పని అంతా ఆదివారం ఉండదు. బుక్ అసలు ఆదివారం నాడు పేపర్ తెప్పిమంట ఒక్కనాడు తెచ్చాడు పోయినా. ఇప్పుడు పని ఎంత ఎందుకు పేపర్ ఎందుకు చెప్పారు మరి? పోయేది ఉందా నిన్న దిగుకుల టీవీలో ఇదివరకు ఈయనకు చేతనైనప్పుడు రవివాడితో కూర్చొని 1 గంట పేపర్ చదివి వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి పైకి పేపర్ వచ్చేది వాళ్ళ కింద ఉండట్లేదు. పేపర్ పైకి మళ్ళీ ఆ టైం మెయింటైన్ చేయలేదు. ఈయన పట్టించుకోకుండా పేపర్ చదువుతుందని అది ఈయన బాధ. అసలు నాకు పేపర్ కొంటే కాదు ఉండటానికి రవి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు 4 బుక్లు ఎత్తుకొని నింపొస్తా. వాళ్ళకి నేనే ఇల్లు అట్లా కాదు, నువ్వు ఒక కంప్యూటర్ పెట్టుకున్నావు అనుకో ఇంట్లో లక్షలు ఉంటాయి అట్లాంటివి. మరి బాగానే ఏంటది? ఒక కంప్యూటర్ పెట్టుకుంటే ఇంట్లో అవి పేపర్ చదవచ్చు, అత్తయ్య పాస్వర్డ్ క్రాస్ వర్డ్లు చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చుగా. నువ్వు అట్లా అంటున్నావా? నువ్వు ఏదో కొనాలంటున్నావు. ఈయన పైనుంచి ఈయనకి ఎదురిచ్చి ఆ కంప్యూటర్ ఈయన గొప్ప చెప్పాడు. ఈయన కంప్యూటర్ ఆమె ఇప్పుడు వైరస్ వచ్చింది కంప్యూటర్. వైరస్ ఇస్తే ఏముంది కొద్ది కదా, స్కాన్ చేసుకుంటాం. దాన్ని మొత్తం స్కాన్ చేసి ఆయన దొరకట్లేదు. అదే కంప్యూటర్ లేదు పాడలేదు అన్ని నన్ను అడిగి చేస్తా అని కంప్యూటర్ అంటారు. ఏదైనా ఆన్లైన్ చేస్తాము. ఇప్పుడు ఆ కంప్యూటర్ వైరస్ వచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్పామనుకోరు అత్తయ్య అట్లా గుర్తుంచుకుని తర్వాత ఇప్పుడు అడిగినా చెప్తున్నాం అనమాట. అందుకని కంప్యూటర్ మెమరీలో పెట్టమని చెప్తుంటాం. అదే మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకో, మావయ్య మీ ఊళ్ళో బస్ ఎక్కాలంటే ఈ టైం అంటే ఇగో మాట్లాడంటాడు, పక్కన ఇస్తాడు కానీ ఆయన చెప్పడు. అంటే తప్పించుకోవడం. నువ్వు అంటావు కదా తర్వాత నేను కూర్చున్నాను. అది నాకు తెలవని అడ్రస్. కాదు ఒకవేళ తప్పు నాకెందుకు వచ్చిన వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. అది అట్లా అడుగుతారు కాదు, పోయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్ అడ్రస్ చెప్పే వాళ్ళకి ఇస్తే బాగా నేను అనుకున్నా. తెల్లవారుజామున కోదాడు బస్ ఎక్కా. ఈయన ఎట్టాగులు వేసుకుంటాడు ఏదో ఒకటి ఆయన దూకి దిగుతాయి. అసలు మావయ్య మీద అయినా మనం సుష్మా సైకలాజికల్ దగ్గర సర్వే దిగాక చేయొచ్చు. అదే అంతేనా? అన్నాడు ఎక్కువసేపు ఎందుకైనా కూల్గా ఉండడం మీదనా? కూల్గా ఉంటాం కదా ప్రతిదీ. అసలు ఆయన యాటిట్యూడ్ దీంట్లో ఇట్లున్నాడని ఇంకో విషయంలో అట్లుంటాడని ఏం లేదు ఆయన. విషయాన్ని బట్టి మా చాలా విషయాల్లో టచ్ మీద అట్లా ఉంటాడు ఆయన. ఇట్లా ఎంటర్ అయ్యి మాట్లాడతాడు. కాదులే కానీ కొన్ని బాగా చెప్తుంది కరెక్ట్ అయితే కరెక్ట్ అయితేలే కానీ అది కరెక్ట్ కాదంతే. కరెక్ట్ అయితే కానీ కరెక్ట్ కాదు. కాదు అనాలిసిస్ కొన్నిట్లలో కరెక్టే ఉంటుంది. కొన్ని తర్వాత మనం ఆలోచిస్తే అవి కరెక్టే మనం ఉండలేం. మనం వద్దులే అంటాం. అన్ని తప్పు ఆయనకి ఒక వెరైటీ మెంటాలిటీ ఏముందంటే ఒకటేసారి చొచ్చుకోపోయి కావలించుకునే అంత ఎక్స్ప్రెషను
మనసు ఉంచుకోగలరు. మళ్ళీ అదే వ్యక్తితో ఇంకేదైనా విషయం వచ్చినప్పుడు టచ్ మీ అట్లాగా ఉండగలరు. మనం అట్లా ఉండలేము. 1 వే అయితే కంప్లీట్ లేకపోతే లేదు. అంతే. ఆయనకి అట్లా 2 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. దానికి కారణం ఏమో చెప్పరా, ఆయన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటం కారణం. ప్రశాంతంగా ఉంచుకోవడం సహజంగా ఏదో ఆయనకి ఏదైనా ఉందనుకోరా, ఇప్పుడు కిషోర్ ఏమన్నా అనుకుంటాడో ఏమో, మాట్లాడటం అవసరం అని చెప్పి మనం అనుకుంటాం. ఆయన అట్ట అనుకోని మాట్లాడుతుంది. ఏదో పని చేస్తున్నప్పుడు కొన్ని పనులలో 100% రిజల్ట్ ఉంటుంది, కొన్నిట్లో ఎంతో కొంత అయితే చేస్తున్నప్పుడు లేదంటే ఇప్పుడు నువ్వు సినిమా పోదాము మా ఆయన ఆయన ఇప్పుడు నేను రానురా గుర్రప్ప బియ్యం వేసే వస్తా అంటాడు ఆయన. మరేమో సరే పోదాం పారా అని చెప్పి మనం బయలుదేరుతాం. సరే అడిగేట్లు వెళ్ళిపోదాం పదా అని అంటాం అంతే అని సరే వద్దులేరా గుర్రప్ప అయిన తర్వాత పోదాం అని అంటావు. కానీ గుర్రప్ప అయిన తర్వాతనే పోదాం అంటాడు ఆయన. రెండోసారి టీలు అట్లా తాగుతారా? డోస్ పెట్టుకోండి, పెద్ద గ్లాస్ కూడా ఇచ్చారు. దోశ అసలు మీరు చాలా కొంచెం తాగారు కదండి. రాలేదా? ఆయన అసలు హాఫ్ క్లాస్. బాబా ఇప్పుడే చెప్పాడు, కొన్ని పరిస్థితులను బట్టి మారుతుంది. ఇప్పుడు ఆ ప్రభావం అయితే మీకు అది ఉందన్నమాట, ఒప్పుకుంటున్నారు. అంతే ఇక ఒప్పుకున్నారు. నేను ఇందాకనే ఇద్దరు పేర్లు చెప్పాను. అదే ఒప్పుకున్నారు కదా, దానికి పెట్టి పెడతా. ప్రూఫ్ ఇక్కడే ఉంది మాయా, రికార్డులోనే ఉంది. చాలా స్ట్రిక్ట్ గీత దాటమని చెప్తుంటా. ఇందాక మానసిక నిపుణుల దగ్గరికి ఇద్దరు పేర్లే చెప్పా, కానీ ఇంకా ఉన్నారు పేరు చెప్పలేదు అన్నాక ఇది ఓ భాగమే. బాగా కంపలేదు అంత నువ్వు అన్నావుగా, అంత లేదు అన్నావు. అంటే ఎంతో కొంత అయితే అవసరం ఉంది, కానీ అంత లేకపోవచ్చు. కానీ కొన్ని విషయాల నుంచి తప్పించుకుంటూ తెలివిగా ఎట్లా వ్యవహరించాలి, మళ్ళీ మనుషులతో క్లోజ్ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి విషయంలో ఈయన పుస్తకమే. అత్తయ్య పుస్తకం కాదు కానీ ఈయన పుస్తకమే. అందుకనే మాయ ఇట్లా పూలుకుంటాడు ఎప్పుడు. అదే కారణం రా. ఇప్పుడు ఇన్ని చెప్పాడు ఆయన గొప్పతనాల్లో, లేకపోతే సరే ఏదైతే చదువు మానేసినా కానీ ఏదో ఒక నిలకడగా ఉన్నానని చెప్పుకున్నాను. కానీ అసలు నేను ఇంత మాత్రం నిలకడగలిగిన పిల్లల్ని చదువుకోవడానికి ఏమిటి కారణం అనేది కానీ పిల్లగాళ్ళని పైకి తీసుకురావడంలో ఆయన కృషి చాలా ఉంది. చెప్పు మాయ అది. చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణతో ఉంచారు. అంతేనా? వాళ్ళు చదువు అయిపోయేంత వరకు కూడా వాళ్ళు అదే ఈవెన్ ఇప్పటికి కూడా ఇప్పుడు రవిబా ఇంత ఇండివిజువాలిటీతో పెద్ద లాయరీ ఉన్నా కానీ మా నాన్న చేయకూడదు అనేది ఒకటి. మా నాన్న ఫలానా ఒక విషయం చెప్పాడు, మా నాన్నకి ఇది అవసరం చిన్నప్పటి నుంచే ఉంచాడు. నాగరాజు గడైతే ఇప్పుడు మళ్ళీ అంత కొట్టింది కూడా ఎవరు లేదు, ఆయన ఎవరిని కొట్టలే. మాటతోటి చేసే రోజులలో 5ంటికే లేపు కూర్చోబెట్టేది వీళ్ళందరినీ. మాటతోటి 5ంటికే లేపు ఎవరిని కొట్టలేదు ఎప్పుడు. ఒక్కసారి రవిబాబుని ఒక్కసారి లతావతిని కొట్టాడు. ఒకసారి లతావతిన రూపాయి పిల్ల తీసుకొని పోయి ఐస్ క్రీమ్ కొని రవికి కూడా ఇచ్చిందట. కానీ స్కూల్లో అయితే ఇంటికి రాగానే వాడు చెప్పాడు, చెప్పగానే కుట్టాడు. చిన్న పిల్ల 3 ఏడే, దానికి 4 ఆయన ఒకప్పుడు కోపానికి కొట్టిందెందుకు అసలు నాకు అర్థం కాలేదు. రూపాయి బిళ్ళ చెప్పకుండా పోయి ఐస్ క్రీమ్ రవి ముందేమో రవికి అన్నదట. వచ్చిందట్లే వాడికి కూడా, కానీ వాడు అప్పటికే అది తప్పనుకున్నాడు. వాడు వచ్చి చెప్పాడు లత ఇట్లా చెల్లి రూపాయి బిళ్ళ తీసుకుపోయి. రవిబాబేమో చదువుకుంటున్నారు వీళ్ళందరూ. చిన్న పిల్ల 4 ఏడే. అయితే రవిబాబేమో పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళే కోతులు వచ్చినాయి. కోతులు ఎల్లగొట్టాల నాన్న లేడుగా స్నానానికి పోయినాడుగా అని చెప్పి పోయినారు. రాగానే అవి అరక సామాన్లు కాళ్ళు కట్టేవుడు అవి తీసుకున్నాడు. అప్పుడే తీసుకొని పీకాడు. ఇప్పుడు వాడు చిన్నోడు అంటాడు, మా నాన్న కొడతావు అంటాడు వాడు.
జాగ్రత్తగా ఉండి పడుతుంది. పాలు అయ్యి పడితే చేతికి అన్నం తీసుకురావడానికి నేనే కాఫీ ఇచ్చేవాడు తాగింది. నడిచి రావాలి. వామ్మో. ఏమే? వాడు దీనికి మంచి మంచి కౌశికాడుతో ఎట్టైనా మాట్లాడు చిన్నోడు ఇది మాట్లాడు అటు పోతాడు అటు మాట్లాడు వాడికి ఎక్కడో ఒక దగ్గర తప్పు ఎతికి నీ తప్పు అని కౌశికేమో తాతయ్య ఇట్లా ఏదో ఒకటి అంటాడు రా ఆయన చెప్పలే కావాలంటే నానమ్మ తాతయ్య అమ్మాయికు నానమ్మ తాతయ్య నన్ను అంటాడు. తాతయ్య అమ్మాయికు నానమ్మ చెప్పినంత ఊరికి మనం చెబితే మర్చిపోతాడు, అది గుర్తుండదు, మళ్ళీ దిగుతా అంటాడు రా ఎండు పాడిండు వస్తున్నా అంటే తాతయ్య అమ్మాయికుడు ఏమనకు తాతయ్య. పిల్లగాళ్ళ స్కూల్కి తీసుకుపోయేటప్పుడు కూడా టైం అంటే టైం సైకిల్ మీద 8కి 8:30కి అక్కడ అప్పట్లో సరోజినీ నాయుడు, ఇప్పుడు మురళీమాయ. ఖచ్చితంగా తీసుకుపోయేది స్కూల్ తీసుకుపోయేది. వాడు ఎండన్నా నేను తీసుకుపోయినప్పుడు వాడు స్కూల్ అక్కడ లేటుకు పోయేది. వాడు మర్నాడు అమ్మడి అని తాతయ్య నువ్వు లేవు వాడు స్కూల్ లేటుకు పోయినా తాతయ్య అని. వెనకట సరోజినీ నాయుడు ఆఫీస్కి పోయేటప్పుడట వాచీలు అందరూ తిప్పుకునేదట 9 o'clock అని చెప్పి. ఆ టైం చూసా వెళ్ళేది చూసి అట్లా మామయ్య కూడా ఆ విషయం. గౌతమేమో చిన్నప్పుడు అస్సలు అన్నం తినిపోయేవాడు. ఏదో స్కూల్కి పోయి వాడిని తినిపించి స్కూల్ తీసుకుపోయి తినిపించి తీసుకొచ్చేవాడు. గౌతమ్ అంటే చిన్నోడు. అసలు అన్నం తింటామంటే వాడు ఇప్పటికి లేటుగా తింటాడు. చిన్నగా అప్పుడైతే అసలే తినిపోయాడు, టైం ఏమో అయిపోయేది వీడు అసలు అన్నం తినిపోయాడు. మా పిల్లలు కూడా అంతే, చిన్నోడు స్లోగా తింటాడు, పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు వాడికి తినడానికి. పెద్దోడు ఏంటంటే మంచిగా కూర్చొని వాడికి ఏది కావాలో ఇది అదే ఇది అని చెప్పి వేయించుకొని తింటాడు వాడు. ఇప్పుడు అన్నీ ఇంకా ఎట్టనే లేటు తింటాడు వాడు. ఆయన మంచి పనులు చెప్పాడు, నీళ్ళని చెప్పలే. అనగానే లేవంటే మాయా అడగనే లేదు కదా ఏమున్నాయని చెప్పి. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను, అస్సలు లేవు. నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తాను, ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అనగానే మొదలు నవ్వుతాడు. దానికి కారణం ఏంటి? నవ్వటం ఏంది? అడుగుతా నవ్వాల్సిన అవసరం లేదు. కాదు వాడు ఉద్దేశం నువ్వు ఏ గొంతులలో తిరుగుతున్నావు అని అడుగుతాడు. ఎందుకు అడుగుతున్నా? అంతకు ముందు మనం బిల్డింగ్ ఎక్కడున్నా అడిగాడు కానీ ఏ గొంతులో ఉన్నాడు అడగలేదుగా. అంతా గొంజని అడుగుతాడు ఏ గొంతులో ఉన్నావు అన్నాడు. ముందు చాలా సార్లు ఎక్కడున్నావంటే గొంతులో ఉన్నా, ఎక్కడున్నావంటే గొంతులో ఉన్నా, చాలా సార్లు అంతే అన్నాడు. అనే వరకు మరి ఎప్పుడు చూసినా గొంతులోనే. వీడు ఒక 20 రోజులు కాకనే వస్తాడు, ఎప్పుడు చేతికి వచ్చి కట్టనే వస్తాడు. ఏళ్ళే మొన్న నీ గుందులో ఉన్నాడు బావా మా అక్కయ్య రోజులు వేసాడు ఆ మధ్య రాలే. నాన్న